ఏడాదిన్నర క్రితం తెలంగాణ ప్రభుత్వం రిలీవ్ చేసిన విద్యుత్ ఉద్యోగులు సమస్య పరిష్కరించాలని ఆందోళన చేపట్టారు. విభజన సమస్యలపై చర్చించేందుకు రెండు రాష్ట్రాల కమిటీలు గవర్నర్ సమక్షంలో చర్చలు జరుపుతున్న వేళ తమకు అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. అనుమతి ఇవ్వకపోవడం వల్ల దిల్కుష అతిథి గృహం ఎదుట ప్లకార్డులతో నిరసన వ్యక్తం చేశారు. తమను తెలంగాణ ప్రభుత్వం ఏపీకి బదిలీ చేస్తే వారు తిరిగి ఇక్కడికే బదిలీ చేశారని, పోస్టింగ్లు లేక పదోన్నతులు కోల్పోతున్నట్లు ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేశారు. 1250 మంది ఉద్యోగులు కుటుంబాలతో సహా ఇబ్బందులు పడాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 1200 మంది ఎంప్లాయీస్లో అందరూ ఆంధ్ర స్థానికులు కలిగిన వాళ్ళు ఎక్కువ మంది ఆంధ్రాకి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు. ఈరోజు మేము ఇక్కడ పనిచేసే పరిస్థితులు లేవు కాబట్టి ముఖ్యంగా మీరు అవకాశం ఇస్తే ఏపీకి వస్తాము, ఏపీ రాష్ట్ర పునర్నిర్మాణంలో భాగస్వామ్యం అవుతాము. ఈ 58-42 ఏవైతే రేషియోలు పెట్టుకున్నారో ఆ రేషియో పెట్టుకుంటే ఎక్కువ మంది ఇక్కడ ఉండిపోవాల్సి వస్తుంది. ఈ సమస్యను పరిష్కారం చేయాల్సిందిగా హైకోర్టును కూడా ఆశ్రయించడం జరిగింది. కానీ ఈ రోజు వరకు కూడా హైకోర్టులో కూడా దీనికి సంబంధించి పరిష్కారం దొరకట్లేదు. దాని తర్వాత షీలాబేడి కమిటీని కూడా వేయడం జరిగింది. షీలాబేడి కమిటీ కూడా రెండు ప్రభుత్వాలు కూడా చర్చించుకొని నిర్ణయానికి వచ్చిన తర్వాతనే ఈ సమస్యను టేకప్ చేస్తామని కూడా షీలాబేడి కమిటీ కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఈరోజు కమిటీలతోనూ కోర్టులతోనూ కాలయాపన చేస్తూ దాదాపు 1250 మంది ఉద్యోగులను ఈరోజు రోడ్డున పడి ఎన్నో ఇబ్బందులకు గురవుతున్నాం.